మరలా చెప్తున్నానండి, దేవుని విషయంలో సిన్సియర్గా ఉండండి. దేవుని విషయంలో భయం కలిగి ఉండండి. దేవుని సన్నిధి అంటే బాధ్యతగా ఉండండి. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. మనలాగా వెంటనే కోప్పడిపోడైన, వెంటనే సీరియస్ అయిపోయి వెంటనే కోపం చూపించే వ్యక్తి కాదు ఆయన. ఆయన ఓర్చుకునేవాడు. ఆయనకి దీర్ఘశాంతం ఎక్కువ. భరిస్తాడు 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 భరిస్తాడు. మనం ఎంత అవిధేయత కనపరుస్తున్నా దేవుడు భరిస్తాడు. ఎంతవరకు భరిస్తాడు? మనం మరణించినంత వరకు భరిస్తాడు. మనం భూమి మీద బ్రతికినంత కాలం ఎన్ని తప్పులు చేస్తున్నా, దేవునికి ఎంత వ్యతిరేకంగా నడుచుకుంటున్నా, దేవుని పట్ల ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నా, మరణించినంత వరకు దేవుడు మనల్ని సహిస్తూనే ఉంటాడు. ఎప్పుడు శిక్షిస్తాడో తెలుసా? మరణించిన తర్వాత. శిక్ష బ్రతికున్నప్పుడు కాదు. శిక్ష బ్రతికున్నప్పుడు కాదు. ఒకవేళ మనం బ్రతికున్నప్పుడే దేవుడు మనల్ని శిక్షించాలనుకుంటే ఈ పాటికే మనల్ని ఎప్పుడో లేపేయాలి. అవునా కదా? ఎందుకంటే మనం రోజులో అనేకమైన తప్పులు చేస్తుంటాం. మరి ఎందుకు దేవుడు ఏం అనట్లేదు మనల్ని? అదే దీర్ఘశాంతం. సహిస్తున్నాడు. మారతారులే 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 అని దేవుడు ఎదురు చూస్తున్నాడు మన మార్పు కొరకు. మనం మరణించినంత వరకు ఎదురు చూస్తాడు. మరణించిన తర్వాత శిక్ష వేస్తాడు. మరణించిన తర్వాత. అందుకనే బ్రతికున్నప్పుడే మన బ్రతుకులు దిద్దుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే మన తప్పులన్నీ ఒక్కొక్కటి 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 గ్రాడ్యువల్గా క్రమక్రమంగా వాటిని మనం దిద్దుకోవాలమ్మా. ఓకేనా? దిద్దుకోవాలి. అంతేగాని తప్పులకి అలవాటు పడకండి. ఇవాళ అరగంట దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చామనుకోండి, అయ్యో అరగంట ఆలస్యంగా వెళ్ళానే నా దేవుని సన్నిధికి అని ఒక చిన్న బాధ మీలో కలగాలి. ఆ బాధ ఏమనిపిస్తుంది అంటే, వచ్చే వారం నేను ఈసారి లేటుగా వెళ్ళకూడదు. ఫ్యాన్ వేసుకోండి అమ్మా. ఎందుకు చెమటలతో? ఫ్యాన్ వేసుకోండి. ఆ ఫ్యాన్ కూడా వేసుకోండి. వచ్చే వారం నేను ఈ వారం అరగంట లేటుగా వెళ్ళాను, వచ్చే వారం తొందరగా వెళ్ళాలనుకోవాలి. నెక్స్ట్ వీకు ఒక పావు గంట లేటు, ఆ తర్వాత 10 నిమిషాలు లేటు, తర్వాత అలా అలా మనం తప్పుని దిద్దుకుని ఒకరోజు స్ట్రాంగ్ అయిపోవాలి. పర్ఫెక్ట్గా 10 గంటలకు దేవుని సన్నిధిలో నేను ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా అది ఒక్కటి చెప్పాను. మన జీవితంలో ఇంకా చాలా తప్పులు జరుగుతుంటాయి. మొదట్లో పాటలు పాడడానికి సిగ్గుపడతా ఉంటాం. అరే నేను దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి సిగ్గుపడుతున్నానేంటి, నాకు ధైర్యం సరిపోవట్లేదేంటి, తప్పు కదా. దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి స్తుతించాలి కదా, పాటలు పాడాలి కదా. అయితే అలవాటు చేసుకోవాలని క్రమక్రమంగా మొదట మిగతా వాళ్ళు పాడుతుంటే వాళ్ళ వెనకాల నిదానంగా గొంతు కలపాలి. వందనాలమ్మ రండి. నిదానంగా గొంతు కలపాలి. ఆ తర్వాత క్రమక్రమంగా గట్టిగా పాటలు పాడడం వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో జరుగుతున్న తప్పులు మనం గుర్తించాలి. తప్పులకి అలవాటు పడిపోకూడదు. మనం తప్పు చేస్తున్నా, మనం చెడుగా ఉంటున్నా దేవుడు మనకు అవకాశం ఎందుకు ఇస్తున్నాడంటే మారతామని. అంతేగాని అది తప్పును అలా చేసుకుని కొనసాగుతామని కాదు. బాధపడుతూ చెప్తున్నాను ఈ మాటలు. మీరు సమయానికి రాకపోతే నాకేం బాధ లేదు, నాకు వచ్చిన నష్టమేమీ లేదు. అవునా కదా రమణ? మీరు లేటుగా వస్తే నాకేమన్నా ఇబ్బందా? నాకేమన్నా శాలరీ కట్ అయిపోద్దా? చెప్పండి. నాకేమీ ఇబ్బంది లేదు కదా వదినా? మరి ఎవరికి ఇబ్బంది? మనకే. దేవుడు ప్రతీదీ లెక్కడుతున్నాడు. ప్రతీదీ మనం చనిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి చిన్నదానికి కౌంట్ చెప్పాలి. దేవునికి అకౌంట్ అప్పచెప్పాలి మనం. ఆయన ఇచ్చినటువంటి గాలి అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చినటువంటి సూర్యుడిని అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చినటువంటి వర్షాన్ని అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చిన నీటిని అనుభవిస్తున్నాము, ఆయన ఇచ్చిన నేలను అనుభవిస్తున్నాము, ఆయన పెడుతున్న ఆహారాన్ని తింటున్నాము. మన బ్రతుకు సాగుతుందంటే దేవుని దయ వలన. అంతేనా జ్యోతి? మన జీవితం ఉందంటే, భూమి మీద బ్రతుకుతున్నామంటే ఎవరి దయ వల్ల?
దేవుని దయ వలన, దేవుడు లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద మనం ఒక్క క్షణం బ్రతకలేం. ఒక్క క్షణం బ్రతకలేం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. అమ్మవాళ్ళు ఏరినానా? యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చూడండి. 12 నుంచి వద్దాం. 12 నుండి వద్దాం. 12 నుండి. దేవుడు ఏమాత్రమును, మనం చేస్తాం దుష్కార్యాలన్నీ, దేవుడు మాత్రం ఏమాత్రమును దుష్కార్యము చెయ్యడు. ఇంపాసిబుల్. దేవుడు ఏమాత్రం తప్పు చెయ్యడు. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చెయ్యడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా అప్పచెప్పాడా దేవుడికి భూమిని? భూమిని అంటే వెరీ గుడ్. భూమిని అంటే మనల్ని, భూమి మీద ఉన్న మనల్ని. దేవుడికి కావాల్సింది భూమి కాదు, భూమి మీద ఉన్న మనం. ఆయన భూమిని జాగ్రత్తగా చూసుకో, భూమి మీద మనుషులు ఉన్నారు, మనుషుల్ని కాపాడు జాగ్రత్తగా. దేవుడికి ఎవరైనా అప్పచెప్పాడా? అప్పచెప్పలా. దేవుడే బాధ్యత తీసుకున్నాడు. భూమిని ఎవడైనాను ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించినా, ఎవరు అప్పగించారు దేవుడికి? దేవుడికి ఎవరు అప్పగించలే. దేవుడికి ఎవరు అప్పగించలే. ఆయనే భూమిని కాపాడుతున్నాడు. ఆయనే సర్వ ప్రపంచ భారాన్ని మోస్తున్నాడు. నేను ప్రతిరోజు దేవుడి విషయంలో ఆశ్చర్యపోతూనే ఉంటానండి. ఇప్పటికీ మూడున్నర నెలల క్రితం సుమారుగా అందరూ ఆకుమళ్ళు పోశారు. లేదంటే 4 నెలలు, 4 నెలల క్రితం, ఇప్పటికి 4 నెలల క్రితం అందరూ ఆకుమళ్ళు అంటే నారుమళ్ళు పోశారు వరి పంటకు సంబంధించి. ఈరోజు బంగారం లాంటి, బంగారపు ఛాయలో ఉన్నటువంటి ధాన్యపు రాశిని బస్తాల్లో నింపుతున్నారు. ఆశ్చర్యపోతున్నాను దేవుని విషయంలో. 4 నెలల క్రితం చిన్న మొలకది, 4 నెలల తర్వాత 50 బస్తాలు అయ్యింది, 60 బస్తాలు అయ్యింది, 55 అయ్యింది, 70 అయ్యిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. 4 నెలల క్రితం నారు నాటితే, లేదంటే విత్తనాన్ని జల్లితే, 4 నెలల తర్వాత బస్తాల్లో ఒడ్లు నింపుకుంటున్నావు. బస్తా రేట్ ఎంత వస్తుంది, ఆదాయం ఎంత, పెట్టుబడి ఎంత, లెక్కలు చూసుకుంటున్నావు. భార్యకి బంగారం చేయిద్దామా, పిల్లలకి చెవులి కొందామా, పిల్లలకి ఫీజులు కడదామా, ఎల్ఐసి కడదామా, ఫ్రిడ్జ్ కొందామా, ఏసీ పెట్టుకుందామా వేసవికాలం కాబట్టి అని పంట చేతికి రాగానే నువ్వు లెక్కలేస్తున్నావే. ఏ రోజైనా 4 నెలల క్రితం నాటిన ఆ నారు 4 నెలల తర్వాత నీకు 1000 రూపాయలను చేతిలో పెట్టిందే, ఇది ఎలా వచ్చింది అని ఎప్పుడన్నా ఆలోచిస్తామండి? మనం విత్తనాన్ని విత్తామంతే, కానీ పంటనిచ్చింది ఎవరో తెలుసండి? దేవుడండి. ఆ దేవుడు దానికి ఫలింపచేస్తే, మనం నాటిన ఆ తోటను ఫలింపచేస్తే, లేదంటే మనం నారిన ఆ నాట్లను దీవిస్తే, భూమిలో ఉన్న జీవం, పైనున్న సూర్యరశ్మి,
అంతే కదా తమ్ముడు? కింద నుంచి నీళ్లు, పైనుంచి ఎండ. ఆ మొక్క అలా 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 పెరిగి పచ్చని రంగుతో చేనంతా అలుముకుంటే ఆ పచ్చని పత్రాల మీద సూర్యకిరణాలు పడితే ఆ కిరణాల వలన ఆ పత్రాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిగితే అక్కడ ఒక పిండి పదార్థం ఏర్పడితే ఆ ఆకుల్లో ఉన్నటువంటి ఆ పచ్చదనంలో ఉన్నటువంటి ఆ పిండి పదార్థం అంతా అలా లోపలికి ఒక గింజ ఏర్పడి ఆ గింజలోకి దూరేస్తే ఆ పైనుంచి ఆ పచ్చని ఆకు ఎండిపోతూ 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 ఒక పక్క గింజలో పిండి నిండిపోతూ 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 ఒడ్డు గింజ చేను తయారైపోయిందండి అంటున్నావే, ఎలా తయారైపోయింది బాబు అని? అంతేనని ఎలా తయారైపోయింది చేను? ఎలా తయారైపోయింది? కోసేస్తున్నాం, కుప్పగా పోసేస్తున్నాం, బస్తల్లో నింపేస్తున్నాం, ప్రభుత్వానికి అమ్మేస్తున్నాం, డబ్బులు తెచ్చేసుకుంటున్నాం, లెక్కలు చూసేసుకుంటున్నాం, కోరికలు తీర్చేసుకుంటున్నాం, అవసరాలు తీర్చేసుకుంటున్నాం. కానీ దాని వెనక మన దేవుడు చేస్తున్న సహాయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి అసలు. దేవుడు వాటికి శరీరాన్ని ఇస్తున్నాడు, దేవుడు వాటికి శరీరాన్ని ఇస్తున్నాడు, దేవుడు వాటిని ఫలింపచేస్తున్నాడు, దేవుడు పొలాన్ని పండిస్తున్నాడు, దేవుడు పండించేవాడు. అనేక రకాల మూలకాలు ఉంటాయి మనం విత్తే ఆ నేలలో అనేక రకాల మూలకాలు ఉంటాయి. కార్బన్ ఉండాలి, సాల్ట్ ఉండాలి, ఆ వాటర్ పర్సంటేజ్ ఉండాలి, ఐరన్ ఉండాలి. ఇదంతా నేలలో ఉంటుంది. ఇవన్నీ నేలలో ఉంటేనే ఆ నేల విత్తిన గింజకు ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఏ మూలకాలు లేకపోయినా అక్కడ కొన్ని పంటలు పండవు. అందులో ఏ మూలకాలు లేకపోయినా అంటే దేవుడు భూమిలో సారాన్ని పెట్టాడు, ఆ పంట పండడానికి కావలసినంత నీరెస్తున్నాడు, కావలసినంత వేసవి ఎండస్తున్నాడు. పంటలు పండగానే మనిషి మాత్రం దేవుణ్ణి మర్చిపోతున్నాడు. దేవుని పట్ల చాలా అవిధేయతగా మనం ప్రవర్తిస్తున్నామండి, అవిధేయులంగా ఉంటున్నామండి. దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు, మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు కాబట్టి మనం ఉన్నాం. అదే దేవుడు అవసరమా ఇంత అవిధేయులను నేను భరించడం అవసరమా? ఇలాంటి దుర్మార్గుల కోసం నా కుమారుని నేను బలిగా ఇచ్చినా కూడా నేనంటే బాధ్యత లేకుండా, నేనంటే లెక్క లేకుండా, నా సన్నిధంటే లెక్క లేకుండా ఉంటున్న వాళ్ళని నేను కాపాడటం అవసరమా అనుకుంటే కింద అదే అన్నాడు, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించేస్తారట, ఏకముగా నశిస్తారు. నరులు మరల ధూళి అయిపోదురు, ధూళి అయిపోతారు అంతే, ఎగిరిపోతారు అంతే. గాలికి ధూళి ఎగిరినట్టు ఎగిరిపోతాం అంతే. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు కాపాడితే బతుకుతున్నామండి మనం, దేవుడు కనికరిస్తే బతుకుతున్నామండి మనం, దేవుడు ప్రేమిస్తే బ్రతుకుతున్నామండి మనం, దేవుడు ముద్ద పెడితే తింటున్నామండి మనం, దేవుడు ఒక ముద్ద పెడితే తింటున్నాం మనం. కానీ దేవుడు అంటే మాత్రం లెక్క లేకుండా ఉంటాం. దేవుని గ్రంథాన్ని తెరవడానికి మనసు రాదు. దేవా నన్ను పోషిస్తున్నావు కదయ్యా నువ్వు, ఇదిగోనయ్యా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానయ్యా అని దేవుని గ్రంథం దగ్గర 10 నిమిషాలు కూర్చోలేని ఒక బతుకేనా చెప్పండి? మనల్ని కాపాడుతున్న దేవుడిచ్చిన గ్రంథాన్ని చదవడానికి ఒక 10 నిమిషాలు మనసు పెట్టి దేవుని గ్రంథం దగ్గర కూర్చోలేని ఒక బతుకా చెప్పండి? బ్రతికే అర్హత ఉంటుందా చెప్పండి అసలు? దేవా నన్ను కాపాడుతున్నావు, నా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళారు, మరలా క్షేమంగా ఇంటికి వచ్చారు. ఎలా వచ్చారు? నేను రోజు ప్రార్థన చేస్తుంటానండి, తండ్రి మా సంఘంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి,
వాళ్ళ వాహనాన్ని బలపరచండి, వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకురండి అని నేను ప్రార్థన చేస్తున్నానండి. మీ పిల్లల కోసం కనీసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, క్షేమంగా వెళ్ళాలి తండ్రి, క్షేమంగా రావాలని ప్రార్థన చేస్తున్నావా? చెయ్యం మనం. నువ్వు చేసావా? నీ మేనకోడళ్ళ కోసం ఇవ్వడానికి ప్రార్థన చేసావా? చెయ్యు. అంటే కనీసం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి కూడా మనకేంటండి అంత 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 ఇబ్బంది ఏంటండి దేవుడు అంటే దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు కాపాడకపోతే బతికేస్తామా మనం? దేవా నువ్వు నా బిడ్డల్ని క్షేమంగా కాపాడకపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు కాపాడితే ఎంత, నువ్వు కాపాడకపోతే ఎంత అనుకుంటున్నావా ఏంటి మనసులో ఏమైనా? దేవా నా భర్త పొద్దున్నే పనికి వెళ్ళాడు మమ్మల్ని పోషించడానికి, పొలం వెళ్ళాడు, చేలో పనికి వెళ్ళాడు, అక్కడ పాములు ఉంటాయి, తాచుపాములు ఉంటాయి, పొడపాములు ఉంటాయి, రకరకాల పాములు ఉంటాయి. ఆ పాములు తిరుగుతున్న ప్లేస్లో నా భర్త పనికి వెళ్ళాడు, నన్ను నా బిడ్డల్ని పోషించడానికి నా భర్తను కాపాడు తండ్రి అని నీ భర్త పనికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేసామా ఏ రోజైనా మనం? అయినా కాపాడతాడు ఆయన, అయినా కాపాడతాడు. అదేంటో మరి ఆయన మనం అడగం, మనకి ప్రార్థన ఉండదు. దేవా నా కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నాడయ్యా, వాడిని కాపాడయ్యా, రోజులు బాగలేవు. రాత్రి అక్కల రవణ వాళ్ళ తమ్ముడు రవి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అదృష్టం ఏంటంటే తనకి దెబ్బలు తగలలేదు. అదే తగిలితే ఆలోచించండి మీరు. దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు. రోజులేం బాగలేవు కదా, బయట ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అయినా రోడ్డు మీద తిరుగుతున్నాం మనం. మరి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే అది దేవుడు కృప కాదా తమ్ముడు? రాజకుమార్ చెప్పు, దేవుడు కృప కాదా? దేవుడు కాపాడింది కాదా? దేవుడు మనల్ని ఆదరించడం కాదా? మనల్ని కాపాడటం కాదా? చెప్పండి. అరే కృతజ్ఞత లేదు మనకి కనీసం. దేవా మమ్మల్ని కాపాడుతున్నాం, మమ్మల్ని పోషిస్తున్నాం, నా బిడ్డల్ని కాపాడుతున్నాం. వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోగలమా మనం? వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏదైనా గాయమైతే తట్టుకోగలమా మనం? పోనీ మనకేమైనా అయితే తట్టుకోగలమా? మరి మనల్ని కాపాడేది, మన పిల్లల్ని కాపాడేది, మనకి అన్నం పెట్టేది, మనల్ని పోషించేది ఎవరు? ఆ ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయి మీరు చూస్తే తమ్ముడు వాళ్ళకి సరిగ్గా ఫుడ్ లేదు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి మీరు చూడండి, యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్లో కొట్టు చూడండి, పనికిమాలిన వీడియోలు కాదు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. మీకు మాట చెప్పనా, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, వాళ్ళకి భయంకరమైన పేదరికం, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేక నీళ్లను మట్టిని నానబెట్టి నీళ్లతో, వినాలి మీరు, నీళ్లతో మట్టిని నానబెట్టి మట్టిని పిసుక్కొని మన పిల్లలకి షాపులో కొంటామే అప్పడాలు, జంతికలు, అలా మట్టితో చిన్న చిన్న అప్పడాల్లాగా తయారు చేసుకుని ఎండబెట్టుకుని ఆ మట్టి తింటున్నారు ఆఫ్రికా ఖండంలో. చూడండి మీరు యూట్యూబ్లో చూడండి, మట్టితో బిస్కెట్లు లాంటివి, అప్పడాలు లాంటివి, అచ్చులు లాంటివి తయారు చేసుకుని ఎండబెట్టుకుని అవే తింటున్నారండి. మట్టి తింటున్నారండి వాళ్ళు, మట్టి తింటున్నారు. నువ్వు మాత్రం ముత్యాల లాంటి ఆహారం తింటున్నావు. మనం మాత్రం తెల్లని అన్నం తింటున్నామండి. ఇది దేవుని కృప కాదా? ఇంకా ఏదో లేదని ఏడుస్తాం మళ్ళీ మనం. కనీసం తింటాకి తిండే లేని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మనకి బ్రాండెడ్ డ్రెస్సులు కావాలి, మనం డ్రెస్ కొంటే కనీసం 2500, ప్యాంటు షర్ట్ కొనుక్కుంటే కనీసం 2000, కానీ ఒంటి మీద కప్పుకోవడానికి నూలు పోగు లేని వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. దేవా ఎందరో బేదలుండగా, ఎందరో ఆకలితో అలమటిస్తుండగా, ఎందరో నీళ్లు లేక ఏమండి నీళ్ల కోసం కష్టపడి గొయ్యిలు లోపల కంట గుంటలు తవ్వుకుంటే అక్కడ చిన్న నీరు ఊరితే బురద నీళ్ళతో, ఆ బురద నీళ్ళు గ్లాసులతో తోడుకుని వడకట్టుకుని దప్పిక తీర్చుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారండి. అంటే మనకు అన్ని కడుపు నిండగా ఉండేసరికి, అన్నీ మనకు అందుబాటులోకి ఉండేసరికి, మనకి ఏ లోటు లేకపోయేసరికి మనకి దేవుడు అంటే కేర్లెస్, మనం పట్టించుకోవట్లేదు. అదే ఆకలితో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తే ఇలా 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నారండి వాళ్ళు. దేవుళ్ళలాగా చూస్తున్నారండి. వాటర్ బాటిల్ ఇస్తే ఒకవేళ పొరపాటున ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నీకు కాళ్ళగా మొక్కుతున్నారు వాళ్ళు.
ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే కాళ్ళకి మొక్కుతున్నారు వాళ్ళు. అలాంటి భయంకరమైన ప్రపంచంలో ఎందరో నలిగిపోతుంటే మనం మాత్రం పొద్దున్నే టిఫిన్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, మధ్య మధ్యలో స్నాక్స్ తింటున్నాం, ఎన్ని తింటున్నాం, ఎంత క్షేమంగా ఉంటున్నాం. దేవుడు అంటే మనకి ఎందుకండి అంత బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాం? దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలంటే ఎందుకు మన మోకాళ్ళు వంగవు? ఎందుకు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు వంగట్లేదు? ఎందుకు దేవుని గ్రంథం దగ్గర నీ కళ్ళు అప్పగించట్లేదు నువ్వు? ఎందుకు దేవుని వాక్యం చదవడానికి నీకు మనసు రావట్లేదు? ఎందుకు మోకరించడానికి నీకు మనసు రావట్లేదు? ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీకు మనసు రావట్లేదు? ఎందుకంత బద్ధకం? ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంతగా సోమరిపోతాను? అంటే దేవుడు కాపాడుతుంటే చులకనగా ఉందా? దేవుడు సంరక్షిస్తుంటే చీప్ అయిపోయాడా దేవుడు? తప్పండి. ఏమన్నాడండి అక్కడ? నరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. ధూళైపోతామండి దేవుడు గనక మనల్ని పట్టించుకోకపోతే. ధూళి అంతే. ఆయన కాపాడుతుంటే బాగున్నావు, ఆయన కాపాడుతున్నాడు కనుక తల దువ్వుకున్నావు, ఆయన కాపాడుతున్నాడు కనుక బట్టలు కట్టుకున్నావు, ఆయన తోడుగా ఉన్నాడు కనుక కడుపు నింపుకున్నావు. అర్థం కావట్లేదండి మనకి దేవుని ప్రేమ మనకు అర్థం కావట్లేదు. అదే సూర్యుడికి కరెంటు బిల్లు కట్టినట్టు సూర్యుడికి బిల్లు కట్టంటారంటే అప్పుడు తెలిసేది. అంతేనారా విమలకుమారి? సూర్యుడికి మన ఇంట్లో కరెంటు నెలంతా వాడుకుంటాం, నెలకొత్తడు బర్రమని చేతాడు. ఎంత వచ్చిందని భయం. ఎంత వచ్చిందండి? అమ్మ 1000 రూపాయలు అంటే అమ్మ బాబోయ్ 1000 రూపాయలా అంటావు. నెలంతా కరెంటు వాడుకుంటే 1000 రూపాయలు బిల్లు ఇస్తే గుండెల మీద చేసుకున్నా బాబోయ్ అని. బతుకంతా సూర్యుని వాడుకుంటున్నాం కదండి. సూర్యుడికి బిల్లు ఉందా? ఫ్రీ అంటారు కదండి. ఫ్రీగా ఇస్తే దాని విలువ మనకి తెలియదంట. గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి మందులు ఇస్తారు మనకి. ప్రభుత్వం చాలా మంచి మందులు ఇస్తుంది, చాలా మంచి మందులు. కానీ మనకి అవి చీపు. మనకి మధుశ్రీని గారి కొట్లోకి వెళ్ళి కొనుక్కున్న ట్యాబ్లెట్లే వాల్యూ. గవర్నమెంట్ ఇచ్చే ట్యాబ్లెట్లు మనకి చీపు, కానీ అయ్యే మంచివి. అవి అన్ని పరీక్షలకు నిలబడి చాలా బాధ్యతగా ప్రభుత్వం బాధ్యతగా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు తేడా వస్తే ప్రభుత్వానికి రిమార్కు. వాళ్ళు భయపడుతూ మనకు మంచి మెడిసిన్ ఇస్తారు ఉంటారు. దాన్ని మనం పట్టించుకోం. ఎందుకు? ఉచితంగా వచ్చింది కాబట్టి. ఉచితంగా వస్తే మనకు విలువ తెలియట్లేదా? ఉచితంగా సూర్యుడిని ఇచ్చాడు, ఉచితంగా పంట పండుతుంది, ఉచితంగా పురుగు మందుల షాపులో బిల్లు కట్టావు మందులకి. మరి భూమిని వాడుకున్నావు, ఎవడికి బిల్లు కట్టావు? అందునా చందు, నీ పంటకి మందులు కొట్టి పురుగుల మందుల షాపులో బిల్లు కట్టావు. పంట వచ్చిన తర్వాత మరి భూమిని వాడుకున్నావు, నేలలో ఉన్న సారాన్ని వాడుకున్నావు, నేలలో ఉన్న అనేకమైన మూలకాలు వినియోగించుకుని పంట పండించుకున్నావు. ఎవరికండి మనం బిల్లు కట్టాం? ఆయన కూడా బిల్లు కట్టరా అంటే ఇక పంటకి ఏమి లేదు. ఇక నాకు కూడా బిల్లు కట్టంటే భూమి నాది అన్నాడు దేవుడు. భూమి నాది అన్నాడు. నేను నరులకు ఇచ్చాను అన్నాడు. భూమి నాది, నరులకు ఇచ్చాను అన్నాడు. మనకి ఇచ్చాడు ఆయన. ఇచ్చిన ఆయన పొరపాటుకి వీళ్ళకి బాగా కొవ్వు ఎక్కువైపోయింది. ఉచితంగా అన్ని ఇచ్చేపాటికి వీళ్ళకి మహా బలిసిపోయారు బాగా. ఈ రోజు నుంచి బిల్లు కట్టండి అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? అయ్యో బాబోయ్, క్షణం బతకలే మనం. ఎన్ని బిల్లులు కట్టాలి? సూర్యుడికి బిల్లు కట్టాలి, వర్షానికి బిల్లు కట్టాలి, రాత్రికి బిల్లు, పగటికి బిల్లు, మంచినీళ్ళకి బిల్లు, గాలికి బిల్లు. ఆయన నీకు దండం, నన్ను చంపేయి, ఈ లెక్క నేను బతకలేను అన్నాలి మనం అప్పుడు. కానీ దేవుడు ఉచితంగా ఆల్మోస్ట్ ఫ్రీ, అంతా ఫ్రీ నాన్న అనుభవించు. ఒకటే అన్నాడు, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దానిని ఏలండి అన్నాడంతే. ఏలండి మీకు ఇచ్చేసాను, ఏలండి అన్నాడంతే. అందుకే ప్రపంచంలో ప్రకృతిలో ప్రతిదీ మనకు లోబడుతుంది. అందుకే చీ అంటే వెళ్ళిపోతుంది వెనక్కి తిప్పుకుని కుక్క. చీ అంటే వెనక్కి తలకాయ తిప్పుకుని వెళ్ళిపోతుంది అంతే కుక్క. అది కూడా తిరిగి చీ అంటే చెప్పండి, కుక్క గుమ్మలోకి రాగానే చీ అంటే వెళ్ళిపోతుంది అది తలకాయ దించుకుని. అదే కుక్క తిరగబడితే ఏముండదు, ఇంకా కండల పీకేద్ద పట్టుకొని. మరి ఎందుకు లోబడుతుంది? ఎందుకు అది మనకు లోబడాలి? సమస్త ప్రకృతిని మన మీద పెట్టాడు, మన కింద పెట్టాడు, మన కింద పెట్టి మనల్ని మహిమపరిచాడట.
ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. అమ్మా, ఈ మాటలు కొంచెం బాధ్యతగా వినండి. నేను నాలో కోపాన్ని మీరు చూడకండి, కోపం వెనకున్న బాధను చూడండి. మీరెక్కడ దేవునికి బాధ కలిగిస్తారో, మీరెక్కడ దేవుని కోపానికి గురవుతారో అని నా బాధ, అంతే, నా భయం. మీరందరూ దేవుని దీవెన పొందాలనేది నా కోరిక. మీరందరూ దేవుని చేత ఆశీర్వదింపబడాలన్నది నా కోరిక. అందుకే నా ఆవేదన. మిమ్మల్ని గద్దించడం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. మీకు భయం చెప్తే నాకు వచ్చిన ఇంకొక రూపాయి ఎక్స్ట్రా నాకు ఎవడో శాలరీ. మీరు దీవెన కోల్పోకూడదు, మీరు దీవెన కోల్పోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, బాబోయ్ దేవా, నువ్వు కలిగించిన ఆకాశాల్ని, నువ్వు కలిగించినటువంటి చంద్ర నక్షత్రాలను నేను చూస్తుంటే, అసలు నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే కనుక వాడు ఏపాటి వాడయ్యా. సూర్యుడు తెలుసు కదండి. సూర్యుడు మనం ఉన్నటువంటి ఈ భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దవాడు, అంతేనా కదా చందు? కనబడుతున్నాడు కదా, ఒక చిన్న బొట్టులాగా, నుదుటి బొట్టులాగా ఎర్రగా కనబడుతున్నాడు కదా ఉదయాన్నే మనకి తూర్పున. ఆ సూర్యుడు మనం ఉన్నటువంటి ఈ భూగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దవాడు. దాని ముందు మనం ఎంతండి? అదే అన్నాడు భక్తుడు, నీవు కలిగించిన ఆకాశములను నేను చూడగా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏపాటివాడయ్యా. వాటితో పోల్చుకుంటే నేను ఏపాటివాడినయ్యా. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. కిరీటం దేనికి సూచన చెప్పండి? పరిపాలనకి. కిరీటం ఎవరు పెట్టుకుంటారక్క? పరిపాలించేవాడు కిరీటం పెట్టుకుంటాడు. అంటే రాజు, ఏలేవాడు, పరిపాలించేవాడికి కిరీటం ఉంటుంది. ఎవరికంటే దేవుడు కిరీటం పెట్టాడు? ఎవరికంటే పెట్టాడు దేవుడు కిరీటం? మనకి పెట్టాడంట. నీకంటే కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి, అంటే దేవుడు మనకి కిరీటం పెట్టాడు, అంటే మనకి అధికారాన్ని ఇచ్చాడు, పరిపాలించే అధికారం మనకిచ్చాడు. అందుకే చీ అంటే వెళ్ళిపోయింది కుక్క. దానికి తెలుసు ఈ పనికిమాలినోడికి నేను లోబడాలని. కుక్కకి తెలుసు. అందుకే నువ్వు మెడపెట్టి ఇలా తిప్పితే మౌనంగా చచ్చిపోద్ది కోడి. దానికి తెలుసు నేను పుట్టింది వీళ్ళ ఆకలి తీర్చడానికి అని. గేదెకి పచ్చ గడ్డి, ఎండు గడ్డి నువ్వు వేస్తే, కుడితేస్తే, నువ్వు తిని పడేసిన తొక్కలేస్తే మౌనంగా మహాప్రసాదంలాగా భావించి కళ్ళగద్దుకుని తింటుంది. నీకు మాత్రం తెల్లటి పాలు ఇస్తుంది. దానికి తెలుసు నేను గడ్డి తిని వీడి పోషణ కొరకు, వీడి పిల్లల పోషణ కొరకు, వీడికి ఆరోగ్యం, వీడి పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వటం కోసం నేను గడ్డి తిని పాలు ఇవ్వాలన్న విషయం, వీడికి నేను లోబడాలన్న విషయం ఆ గేదెకి తెలుసు. మళ్ళీ ఎంత గట్టిగా కొడతారండి గేదెని, అవునా కదరా తల్లి? గేదెని కొట్టడం ఎప్పుడైనా చూసారా మీరు? కర్ర పెట్టి అదే దెబ్బ మన మీద పడితే గేదె కొంచెం పక్కన ప్యాట్మని కొడతాడు అంతే. ఎంత లావు కర్ర పెట్టుకుని అదే కర్ర పెట్టి నీ ఈపు మీద కొడితే మొత్తం మైకేల్ జాక్సన్ లాగా స్టెప్లు వేస్తాం మనం, అంతేనా కదరా? అదే దెబ్బ మన వీపు మీద పడితే మైకేల్ జాక్సన్ అయిపోతాం అంతే. కానీ అది అలా మౌనంగా ముందుకెళ్ళిపోద్దండి. ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు వెనక్కి తిరిగితే? మీరు చెప్పండి. అదే గేదె ఎవడెవరా నువ్వు నన్ను కొడతావని వెనక్కి తిరిగి ఒక తోపు తోస్తే, ఆ కొమ్ములతో నీ పక్కటెముకల్లో దించి ఎగరేస్తే, అంటే గేదె నిజంగా తిరగబడితే మనిషి సరిపోతాడు దాని ముందు? నేను చెప్పండి. గేదె కానీ, ఆవు కానీ, ఎద్దు కానీ మనిషి మీద తిరగబడితే మనిషి దాన్ని ఆపగలడా? వదిన ఆపగలడా? ఇంపాసిబుల్. తొక్కి చంపేద్ది అంతే. తొక్కి చంపేద్ది అంతే.
నీకంటే పెద్దదని తెలుసు దానికి, నీకంటే అప్పుడప్పుడు ఎదురు తిరుగుద్ది. మీరు గమనించండి. నువ్వు పారిపోతావు అంతే, కుక్క పిల్ల పారిపోయినట్టు పారిపోవాలి అంతే. కానీ లోబడుతుంది. దేవుడు చెప్పాడు దానికి లోబడాలి నువ్వు. ఎందుకంటే వాడు రాజు, వాడు అధికారి, వాడు నిన్ను ఏలతాడు, నువ్వు లోబడాలి. అదే అన్నాడు అక్కడ, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. అదిగోండి, నీ చేతి పనుల మీద ఏం చేశాడంటండి? అధికారం. దేవుని చేతి పనుల మీద అధికారం ఎవరికిచ్చాడంట? మనకిచ్చాడంట. దేవుడు చేతి పని, దేవుని చేతి పని, భూమి దేవుని చేతి పని, అధికారం మనదే. ఆకాశములు దేవుని చేతి పనులు, అధికారం మనది. సముద్రం దేవుని చేతి పని, అధికారం మనది. అవునా కదమ్మా? మనుషులు అధికారం చెలాయిస్తున్నారు ప్రకృతి మీద, మనుషులంగా పెత్తనం చెలాయిస్తున్నాం ప్రకృతి మీద. మనకు అధికారం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడండి. దేవుడు ఇస్తున్నాడండి మనకు అధికారం. దేవుడు ఇస్తున్నాడు అధికారం. అలా పంట పొలాల వైపు అలా వెళ్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. నిన్న మొన్న పచ్చగా ఉన్న పొలాలు ఏమంటే అవి ఎండిపోయి వాడిపోయి అవి నాతో మాట్లాడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతానండి. అదో రకమైన మనుషులండి నేను. అట్లా చూస్తూ ఉంటే అవి నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు ఫీల్ అవుతుంది, నాకు వినపడుతుంటుంది, వాటి వాయిస్ వినపడుతూ ఉంటుంది. చూసావా, నిన్న మొన్నటి వరకు పచ్చగా ఉన్నాను కదా, ఇదిగో నేను ఎండిపోయాను కదా, ఎండిపోతున్నాను, నీకోసమే నేను ఎండిపోతున్నానని నాతో చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది. నాకు నిజంగా అలాగ అనిపిస్తుందండి. అవి చక్కగా మొన్నటి వరకు రెపరెపలాడుతూ స్ట్రాంగ్ ఇలా నిలబడి ఉంటుంది వరి దుబ్బు. కానీ ఇప్పుడు చూస్తుంటే అవి ఎండిపోయి వాడిపోయి అలా వాలిపోయి ఉంటే అవి నాతో మాట్లాడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇదిగో నీకోసమేనయ్యా, నీకోసమే నేను ఎండిపోతా, నేను మాడిపోతా. ఎందుకంటే నేను ఎండకపోతే, నేను మాడకపోతే ఈ గింజలోకి పిండి వెళ్ళదు, ఈ కడుపు నిండదు. మనం ఆలోచించాలండి, దేవుడు మనకు చేస్తున్న మేళ్ళు ఎన్ని మేళ్ళండి. అధికారం, ప్రకృతి మీద మనకు అధికారం ఇచ్చాడు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటి అన్నిటినీ వాని పాదముల క్రింద నువ్వు ఉంచవయ్యా. అద్భుతం కదండి. ఎవరి పాదముల క్రింద? లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఏంటంటే లిస్ట్ ఏంటది? గొర్రెలన్నిటినీ అంటే చెప్పండి తెలివైన వాళ్ళు. గొర్రెలు ఏం చేస్తామండి గొర్రెలతో మనం? గొర్రె వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి, మీకు తెలిసిన ఉపయోగాలు. అమ్మా, వస్త్రాలు తయారవుతాయి. అది సరి అయ్యింది, బాను చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. మటన్ అంతేనండి. అబ్బా, మటన్ ఎంతమందికి మటన్ అంటే ఇష్టం అండి? పర్లేదు, ఏం అనలేండి. భయపడుతున్నారా? లేకను ఒక్కడే చేయెత్తాడు. ఇంకా నీకు ఇష్టం ఉండదు అసలు ఎప్పుడు తినలేదా? చిరాక చెప్పండి. సిగ్గుపడతారా ఎందుకు? ధైర్యంగా చెప్పండి. మటన్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే బాగా ఇష్టం. అందులో అది ఉంటుంది కదండి, అదేదో ఉంటుంది కదా, అందులో మూలుగా పెట్టి లాగుతుంటే లోపలికే అబ్బాబాబాబాబాబా, ఏమి టేస్ట్ అండి. ఆ మూలుగ ముక్కని నోట్లో పెట్టి ఏమంటే చెంపిన్తో తీసేవాళ్ళు కొంతమంది, పుల్ల ముక్కతో లాగేవాళ్ళు కొంతమంది. నాకు కూడా చాలా ఇష్టం అండి. అది లాగి తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. అది ఏంటో తెలుసు ఇంతకీ? అదొక జీవి కాలు. అవునా కదరా? ఒక మేకదో ఒక గొర్రెదో కాలది పీక్కుంది తినేస్తున్నాం మనం. అంటే మనకి రుచి కలిగిన ఆహారం, మనకి హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ఆహారం మనకు దొరకాలంటే ఏది చావాలి అక్క? ఏది చావాలి? మేక తెగాలి. అప్పుడప్పుడు మంగళవారం తాడేపల్లి కూడా మంగళవారమేనా సంతది? మంగళవారం సంతేనా? అప్పుడు శనివారం కదా? శనివారమేనా? శనివారం ఇక్కడ మనకి పెద్ద తాడేపల్లి కదా, అక్కడ సంతలో అమ్ముతుంటారు మేకలు, గొర్రెలు.
ఆదివారం కట్ చేయడానికి, ఆదివారం పొద్దున్నే కట్ చేయడానికి ఆ వ్యాపారస్తులు, ఈ మటన్ వ్యాపారస్తులు వాటిని బుట్టల్లో వేసుకుని తీసుకొస్తూ ఉంటారు, బండి మీద బుట్టలు కట్టుకుని. అవి బండిలో పడుకుని తలకాయలు బయటకెట్టి ఇలా చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూసారమ్మా? చూసారు కదా. బయటికి తలలు ఉంటాయి, బండి మీద పట్టుకెళ్తూ ఉంటాడు, మేకల్ని గొర్రెల్ని పట్టుకెళ్తూ ఉంటే అవి అలా చూస్తూ ఉంటాయి. పాపం ఎందుకు వెళ్తున్నాయి అవి? నేను అనుకుంటాను మనసులో, ఎందుకు వెళ్తున్నాయి అవి? ఇంటికి వెళ్ళాక ఏంటి పరిస్థితి? ఇంటికి వెళ్ళాక ఏంటి? ఒకటే వేటు యాస్ కొడితే కట్ అయిపోద్ది అంత తలకాయ. పొద్దున్నే కిటకిటలాడిపోతుండ మటన్ షాప్ ముందు, నాకు మూలుగు ముడుసు కొట్టాను ఒకడు, నాకు నాలుగు కొట్టాను ఒకడు. నాలుగట తింటారు కదా, నాలుగు బాగా. నాలుగు కొట్టాను ఒకడు, ఇంకేదో కొట్టాను ఒకడు, ఇంకేదో కొట్టాను ఒకడు. ఏంటది? ఒక జీవి. ఆదివారం కదా, సెలవు కదా, శుభ్రంగా వండుకొని బిర్యానీ చేసుకొని హాయిగా ప్రశాంతంగా సంతోషంగా తినాలని నువ్వు మటన్ తెచ్చుకున్నవే, అది ఒక జీవి ప్రాణం. నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు రుచిని ఇవ్వడానికి ఒక గొర్రె చనిపోయింది అక్కడ. ఒక రోజైతే పవన్ అని ఒక తమ్ముడు ఉంటాడు, చిన్న గొర్రె పిల్లని గొర్రెను తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకిస్తే వండేసింది. నేను కూడా దొరికిందే సందని ఫుల్గా లాగిస్తే, నిజంగా సాయంకాలం మీటింగ్లో వాకింగ్ చెప్పాలి, మధ్యాహ్నం నాకు భోజనం పెట్టాడు. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయినాయి నాకు తలపోటు, వాంతులు, కడుపు నొప్పి. ఎంత ఇబ్బంది. సాయంత్రం వాకింగ్ చెప్పగలనా లేదా అనే పరిస్థితి వచ్చింది. నాతో పాటు సంజయ్ తమ్ముడు వచ్చాడు. వాంతులు, కడుపు నొప్పి తగ్గట్లేదు, వాంతులు, తల తిప్పేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది, మీటింగ్కి స్టేజ్ చేసేస్తున్నారు అక్కడ. నాకు భయం వేసేస్తుంది సాయంత్రం వాకింగ్ చెప్పగలనా లేదా అని. అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఏటి మీదట మనకి అధికారం ఇచ్చాడు? గొర్రెలనన్నిటినీ ఎడ్లంటే చెప్పండి, తెలివైన వాళ్ళందరూ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది మటన్ను లేకపోతే చికెను? కొన్ని జీవులు చనిపోతున్నాయి. ఆదివారం ఎన్ని జీవులు చచ్చిపోతాయి తెలుసా అండి? అసలు ఆదివారం మనకి ఫన్నీ డే, ఆదివారం మనకి సంతోషంగా ఉండే రోజు. కానీ జంతువులకి, కోళ్ళకి, మేకలకి వధ అవి చచ్చిపోతుంటే ఆదివారం మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? దేవుడు అధికారం ఇచ్చాడు. తినండి నాన్న, తినండి, మీకోసమే రా, మీకు తినడానికే ఇచ్చాను రా, తినడానికి ఇచ్చాడట. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను అంటే సముద్రంలో ఉన్న చేపలని మనకి ఆహారంగా ఇచ్చాడండి. ఆహారంగా చేపలను ఇంటికి తెచ్చుకుంటారండి, ప్యాట్మని కొడతారండి. ఇక్కడ చేపను ఎక్కడైనా కొడతారు? ఎప్పుడైనా చేశారమ్మా? చేపలు చేశారా? బతికున్న చేపలు తెచ్చుకున్నారు ఇంటికి ఎప్పుడన్నా? ఏమండి, చేపను తీసుకొచ్చి అది ఎలాగలా కొట్టుకుంటూ ఉంటుంటే, గిలగలు ఆడుతూ ఉంటుంటే ప్యాట్మని కొడతారు ఎత్తి మీద, అంతే, క్లోజ్, సైలెంట్. అదే నన్ను కొడితే ఒకటే దెబ్బ నెత్తి మీద వేస్తే తమ్ముడు రాజకుమార్ క్లోజ్. మనకి బలి అయిపోతున్నాయండి. మేకలు, ఎడ్లు, జంతువులు, మత్స్యములు, పక్షులు, వాటి మీద దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడట. సముద్ర మార్గముల్లో సంచరించు వాటినన్నిటినీ వాని పాదాల క్రింద నువ్వు ఉంచావయ్యా. వాని పాదాల క్రింద అంటే మన పాదాల కింద పెట్టాడండి. నాన్న, ఈ సమస్త ప్రకృతి మీకేనరా. జంతువులు మీకే, పక్షులు మీకే, మేకలు మీకే, కోళ్ళు మీకే, గొర్రెలు మీకే, ఎడ్లు మీకే, చేపలు మీకే, పీతలు మీకే, రొయ్యలు మీకే, అన్నీ మీకే. చెట్ల నుంచి వచ్చే ఫలాలు మీకే, పంటలు మీకే. ప్రకృతిలో ఉన్న ప్రతీదీ మనకే. మనుషులు స్వార్థపరులు అయిపోయి ఇది నాది అని మనుషులు దోచుకోవడం మొదలుపెట్టారు, వ్యాపారాలు మొదలయ్యాయి. కానీ దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు భూమిని, మనుషులందరికీ సమానంగా ఇచ్చాడు. నాన్న, మీరు ఏలండి, మీరు బ్రతకండి, మీరు సంతోషించండి, అన్నిటినీ అనుభవిస్తున్నాం. కానీ దేవుని పట్ల మనకు కృతజ్ఞత మాత్రం లేదు. ఏమండి, దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా సరిపోదండి.
దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా కూడా అది ఆయన మన పట్ల చూపించిన ప్రేమకు సరితూగదండి. కానీ మనం ఒక్క పాట పాడడానికే నీరసం వచ్చేద్దండి మనకి. ఒక్క పాట పాడడానికే. మీకు ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే చెప్తున్నానండి. నేను ఏదో నా గురించి చెప్పాలని చెప్పట్లేదు. మీకు ఒక మాదిరిగా నేను ఉండాలి కాబట్టి, మీకు తెలియాలి, ఓహో ఎలా కూడా ఉంటుందని మీకు తెలియాలని చెప్తున్నాను అంతే. మొత్తం తలుపులన్నీ వేసుకుంటానండి. రోజు తలుపులు వేసుకుని గట్టిగా పాడుకుంటానండి పాటలు. గట్టిగా గట్టిగా నేను ఎంత గట్టిగా పాడగలను మరి బహుశా వినపడుతున్నాయా లేదా కానీ వాళ్ళకి వినపడుతున్నాయమ్మా మీకు? వెరీ గుడ్. భయపడకండి. గట్టిగా నాకు నేను స్తుతించుకోవాలి. నాకు సరిపోవట్లేదు. నాకు సరిపోవట్లేదు. దేవా, నువ్వు నా పట్ల చేసిన మేలు ఎప్పుడెప్పుడో తవ్వుకుంటానండి మోకరించి అక్కడ. ఎప్పుడెప్పుడో తవ్వుకుంటాను. ఎప్పుడెప్పుడో నా పిల్లల డెలివరీ అప్పుడు నాకు తోడుకున్నావు దేవా అని అప్పుడు దానికోసం స్తుతించుకుంటాను నేను. మా చక్కని డెలివరీ టైంలో ఎన్నో ఇబ్బందులు పడిపోయాం. కరోనా మొత్తం హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ హాస్పిటల్స్ అయిపోయాయి. పిచ్చుకొక్కలాగా తిరిగిన హాస్పిటల్ కోసం. ఆ పిల్లకి కడుపు నొప్పులు వస్తుంటాయి. హాస్పిటల్స్ ఏమీ లేవు. మొత్తం హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ హాస్పిటల్స్ అయిపోయాయి. ఒక పక్క నొప్పులతో ఉంది. మదర్వన్నీ హాస్పిటల్లో బతిమిలాడితే ఆవిడ మా రిక్వెస్ట్ని మన్నించి, సరే బాబు ఒక బెడ్ ఉంది ఇస్తాను, మరి జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని, కేర్ఫుల్గా ఉండాలని ఒక బెడ్ ఇస్తే అప్పుడు పుట్టింది ఆ పిల్ల. మర్చిపోతానా చెప్పండి? మర్చిపోతానండి? ఆ మేలు మర్చిపోతామా మనం? ఆ రోజు అదే బెడ్ దొరకకపోతే, ఆ రోజు అదే ఉపకారం దేవుడు నాకు చేయకపోతే మర్చిపోతున్నామండి మనం. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం. బాధ్యత లేదు మనకి దేవుడు అంటే. మర్చిపోతున్నాం మనం. ఎన్ని చేస్తున్నాడు దేవుడు. ఆ కరోనా విపత్తులు మనల్ని ఎంత కాపాడాడు దేవుడు. ఎంతమంది చచ్చిపోయారండి. మూకుమ్మడి దహనాలు, పెద్ద పెద్ద గోతులు తీసి కప్పెట్టారు జనాల్ని. అవునా కదా? ఆ టైంలో మనం చనిపోతే మనకి దహన సంస్కారాలు చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం మీద పడి ఏడవడానికి కూడా లేదు. కరోనా వచ్చి చనిపోయిన తల్లిదండ్రుల మీద పడి ఏడ్చే అవకాశం కూడా లేదు ఆ రోజు కొంతమంది పిల్లలకి. కానీ మరి రోజు నువ్వు బతికావు, నేను బతికాను. మనకెందుకు కరోనా రాలేదు? ఎందుకు ఒకళ్ళు వచ్చినా తగ్గిపోయింది ఎందుకు? దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదండి. మర్చిపోకూడదు. ఎన్నో మేళ్ళు నన్ను పుట్టినప్పటి నుంచి అన్నీ తవ్వుకుంటాను అక్కడ మోకరించుకుని అన్నిటి దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి అన్నీ తవ్వుకుంటూ ఉంటాను. మర్చిపోకూడదండి. మర్చిపోకూడదు. దావీదు గారు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఒక్కటి కూడా మర్చిపోవద్దన్నాడు. అంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని 103 కీర్తన దేనిని ఒక్కటి కూడా మర్చిపోకు అంటున్నాడు. వినండి, ఒక్క మేలు కూడా మర్చిపోకు ప్రాణమా. భక్తుడు చెప్పుకుంటాడు తన ప్రాణంతో, నా ప్రాణమా దేవుడు నీకు చేసిన మేళ్ళు ఒక్కటి కూడా మర్చిపోవద్దు అన్నాడు. అంతే, ఒక్కటి కూడా మర్చిపోవద్దు. కానీ మనకు ఒక్కటి కూడా గుర్తుండదు. అంతేనా తమ్ముడు? ఆయన ఒక్కటి కూడా మర్చిపోవద్దంటే మనకు ఒక్కటి కూడా గుర్తుండదు. ఒక్కటి ఏది దేవుడు నీకు చేసిన మేలు అని చెప్పి టక్మని చెప్పంటే చెప్పలేం. ఆలోచించుకోవాలి, ఏం చేశాడు దేవుడు నాకు అని. ఎన్ని మేళ్ళండి. కృతజ్ఞత లేదు మనకి దేవుడు అంటే. లోబడట్లేదు మనం దేవునికి. సమస్తాన్ని మన కాళ్ళ కింద పెట్టాడు. ఎన్నో ప్రమాదాల్లో మనల్ని కాపాడుతాడండి. ఎన్నో ప్రమాదాల్లో. మొన్న నల్లజర్ల వెళ్తుంటే ఏదో చిన్న పని మీద బండి స్కిడ్ అయి పడిపోయానండి. నాకు నల్లజర్ల ఈ మధ్య డివైడర్ వేశారు కదా నాన్న, డివైడర్ వేసాక ఇరుకైపోయింది, రోడ్డు బాగా ఇరుకైపోయింది మధ్యలో డివైడర్ వేయడం వల్ల. రోడ్డు చిన్నది, మధ్యలో డివైడర్ వేశారు, అది ఇంకా చిన్నది అయిపోయింది. నల్లజర్ల వెళ్తుంటే నాది ఫ్రంట్ బ్రేక్ పట్టేసి వదలట్లేదు కదా నాన్న, బ్రేక్ నొక్కితే ఇసుక జారిపోయి కింద పడిపోయాను. నా పక్కన బస్సు వెళ్తుంది, బస్కి నాకు ఇంత గ్యాప్ ఉందండి, జస్ట్ ఒక 5-6 ఇంచులు ఉంది బస్కి గ్యాప్కి. నాకు నేను ఎక్కడ పడ్డాను తెలుసండి? మధ్యలో పడ్డా. అంటే నా ముందు చక్రాలు ఉన్నాయి, నా వెనక కూడా చక్రాలు ఉన్నాయి. పడ్డగానే ఫిక్స్ అయిపోయాను. నా తల పగిలిపోయింది, వాళ్ళ అయిపోయింది, నా జీవితం క్లోజ్ అనుకున్నానండి. నా జీవితం అయిపోయింది దేవా, ఈ రోజుతో ఇవాళతో నా బ్రతుకు అయిపోయిందా అనుకున్నానండి. పడినప్పుడు లెగిచాక అర్థమైంది, ఓహో టైర్ నా మీద ఎక్కలేదని.
బస్సు టైరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బస్సు టైర్ ఎక్కేసింది, అయిపోయాడు అనుకున్నారు అందరూ కూడా. ఆ సాయి ఎలక్ట్రానిక్స్ ఎదురుగా పడిపోయాను. అప్పటికే నాకు కాలు బాగోలేదు, చచ్చిపోయాను అనుకున్నాను. నేను పడగానే నా ఫిక్స్ అయిపోయాను, అయిపోయింది, నేను నా లైఫ్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను. కానీ లేచాను, ఏంటి టైర్ ఎక్కలేదా నా మీద అనుకున్నాను. టైర్ ఎక్కేసింది అనుకున్నానే, ఎక్కలేదా అనుకున్నాను. అలా లేచి కూర్చుండిపోయినంత ఒక్కసారిగా మైండ్ అంతా ఒకలాగా అయిపోయింది. అలాంటి ఎన్ని ప్రమాదాల్లో దేవుడు మనల్ని కాపాడాడు చెప్పండి. అలాంటివన్నీ మీ జీవితాల్లో లేవా? మీ జీవితాల్లో లేవా? ఏమండి, ఎన్నోసార్లు అనారోగ్యం వచ్చి మంచమే పడుంటామే. అప్పుడు అనిపిస్తుంది, నాకేమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, నాకేమైనా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని భయపడతా ఉంటావు, ఒక ఆందోళన ఉంటావే. అప్పుడు ఆ భయం నుంచి నేను బయటకు తెచ్చి నీకు ఆరోగ్యం నుంచి నిలబెట్టాడు కదా, మర్చిపోతావా దేవుణ్ణి? మర్చిపోతావా? అప్పుడు పడుకుని కళ్ళంట నీళ్ళు ఎలా కారిపోతున్నాయి, మంచమే పడుకుంటే ఇలా కారిపోతున్నాయి. ఏ అంటే ఎవరినైతే అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఏం అవ్వకుండా కాపాడాడు కదా, మరి లేవనెత్తాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఎన్నోసార్లు మనందరం హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళమే, ఎన్నోసార్లు అనారోగ్యాల పాలైన వాళ్ళమే, ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్న వాళ్ళమే. మరి ఎవరు మనల్ని కాపాడింది? అప్పుడు ఏడ్చాం కదా, దేవా కాపాడవా 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 అని. మర్చిపోతున్నామండి దేవుడు అంటే. మనం దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నామండి. మర్చిపోకండి, దేవుడి విషయంలో మర్చిపోకండి. దేవుడి మేళ్ళు నిత్యం మన బ్రెయిన్లో ఉండాలి. అలా ఉంటే ప్రతిరోజు రోజంతా దేవుడిని స్తుతించుకుంటూనే ఉంటాం, మనసులో స్తుతించుకుంటూ ఉంటాం, పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుని స్తుతించుకుంటూ ఉంటాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ స్తుతించుకుంటూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించుకోవడమే మన జీవితంలో, దైనందిన జీవితంలో అలవాటైపోద్దండి. ఇంకా అలవాటైపోద్ది. ఎప్పుడు తెలుసా? దేవుడు చేసిన మేళ్ళు మనకి గుర్తుంటే. ఏమండి, దేవుడిని మనం కూడా ఎరిగాం కదా, దేవుడేనండి నన్ను కాపాడాడండి అంటాం కదండి. ఏమంటే దేవుడే కాపాడాడండి, నా బిడ్డలను దేవుడే కాపాడాడండి, ఆ రోజు నేను చచ్చిపోతాను అనుకున్నానండి, కానీ దేవుడే నన్ను కాపాడాడండి అంటాం కదండి. అంటాం కదా తమ్ముడు. అంటే దేవుడిని గుర్తిస్తున్నాం మనం. దేవుడే మనల్ని కాపాడుతున్నాడని, దేవుడే మనల్ని బతికిస్తున్నాడని మనం గుర్తిస్తున్నాం. దేవుడే కాపాడాడండి, దేవుడే అవకాశం ఇచ్చాడండి, దేవుడే అండి దేవుడంటే ఎరిగావు. దేవుడని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏమంటే దేవుడు మేలు చేశాడు, దేవుడే కాపాడాడు, దేవుడే బతికించాడు అనడం గొప్ప కాదు. ఆ దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడే ఈ కార్యం చేశాడండి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేదా అక్క? ఎప్పుడైనా అనుకున్నారు కదా? ఖచ్చితంగా అనుకున్నాం కదక్క, అనుకున్నాం. రాత్రి మరి అక్క ఎంత నీరసం అయిపోయిందంటే, గృహదర్శనాలకు వెళ్తే అసలు మనిషి కూర్చోలేకపోతుంది, కనీసం కూర్చోలేకపోతుంది, చాలా వీక్ అయిపోయింది. సుమారు 16 మోషన్స్ అయినాయి అక్కకి రాత్రి. అస్సలు బాగాలేదు, ఆవిడ ఆరోగ్యం బాగాలేదు. రాత్రి చూడగానే నాకే అదిలా అయిపోయింది. ఇదేంటి ఇలాగైపోయింది, చాలా బలంగా ఉంటుంది, మంచి పనోడు అక్క, యాక్టివ్గా ఉంటుంది, ఇలాగైపోయింది ఏంట్రా బాబు అనుకున్నాను. లేగలేకపోయింది, లేగలేకుండా వచ్చింది, బయటకు వచ్చింది, కూర్చుని కృంగిపోతుంది, నీరసం అయిపోయింది, అసలు ఓపిక లేదు మనిషిలో, అలా పడుకుండిపోయింది. ప్రార్థన చేసుకున్నాను, వచ్చాను, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవా మరి అక్క చాలా నీరసంగా ఉంది తండ్రి, వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. ఇవాళ ఆరాధనకు రాదేమోలే అనుకున్నా. ఈరోజు ఆ మరి అక్క ఆబ్సెంట్ అనుకున్నా. చూస్తే అక్కడ వచ్చేస్తుంది అలాగా బైబిల్ పెట్టుకుని. ఇంకా ఎంత సంతోషపడిపోయింది, దేవుడా నీ కృతజ్ఞతలు తండ్రి అనుకున్నాను. ఎవరక్క లేవనెత్తింది? ఎవరు లేవనెత్తింది? దేవుడే అంటాం మనం నోటి మాటతో, దేవుడేనండి అమ్మో దేవుడేనండి, దేవుడు లేకపోతే అలా, దేవుడేనండి నా కూతురికి, దేవుడేండి నా కొడుకు, దేవుడని గుర్తిస్తున్నా, బాగానే ఉంది. మరి మహిమపరుస్తున్నావా దేవునిగా? ఎరిగియు ఏం చేయలేదట వాళ్ళు? దేవునిగా మహిమపరచలేదు. మహిమపరచడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం చెప్పు. ఏమా? మహిమపరచడం అంటే గొప్ప చేయటం. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటన్నా? దేవుణ్ణి గొప్ప చేయటం. అప్పుడప్పుడు చూడండి, మన వాళ్ళు గొప్ప చేస్తూ ఉంటాం. అసలు మా వాడు అంటే మామూలు కదండి బాబు, అసలు బాబాయ్ మా ఎమ్మెల్యే గారు అంటే అసలు మామూలు ఎమ్మెల్యే గారు కదండి ఉంటారు.
మా కొడుకు అంటే అసలు మా చాలా తెలివినాడండి మా అబ్బాయి. గొప్ప చేసుకుంటున్నావు, నీ కొడుకుని ఏం చేసుకుంటున్నావు? మా అబ్బాయి శాలరీ ఎంత తెలుసండి? ₹1,00,000 అండి. గొప్ప అంటే నీ కొడుకుని మహిమపరుస్తున్నావు నువ్వు. గొప్ప చేయడం, మహిమపరచడం అంటే గొప్ప చేయటం, గొప్ప చేయటం. దేవుణ్ణి ఏం చేయలేదంటే వాళ్ళు అంటే మాటతోనూ దేవుణ్ణి మహిమపరచాలి, మన క్రియలతోనూ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని సన్నిధికి మనం సమయానికి వస్తున్నామంటే దేవుణ్ణి గొప్ప చేయటం, దేవుణ్ణి మహిమపరచటం. దేవా, ఇదిగో అయ్యా, నిన్ను స్తుతించుకోవడానికి నేను వస్తున్నానయ్యా, నిన్ను స్తుతించుకోవడానికి నేను వస్తున్నానయ్యా అని ఒక అడుగు ముందుండటం దేవుణ్ణి మహిమపరచటం. లేటుగా రావటం అది మహిమపరచడానికి ఆపోజిట్ ఏంటి తమ్ముడు? గొప్ప చేయడానికి ఇంటూ పెడితే ఆపోజిట్ పదం ఏంటండి? వ్యతిరేక పదం. గొప్ప చేయడానికి వ్యతిరేక పదం ఏంటి చెప్పేసింది? అమ్మా, తక్కువ చేయటం, అవమానించటం. గణపరచటం, అవమానించటం, గణపరచటం, అవమానించటం. అంటే దేవుని సన్నిధికి సమయానికి వచ్చావంటే, సమయం కంటే ముందే వచ్చావంటే దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు, దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావు. అదే సమయానికి కాకుండా ఆలస్యంగా వచ్చావంటే దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. అంటే ఏమంటే దేవుడు మన కోసం వెయిట్ చేయాలా, మనం దేవుని కోసం వెయిట్ చేయాలండి? దేవుడు మన కోసం వెయిట్ చేస్తే బాగుంటుందా, దేవుడి కోసం మనం వెయిట్ చేస్తే బాగుంటుందండి? చెప్పరా సరిత? దేవుడి కోసం మనమే వెయిట్ చేస్తే బాగుంటుంది. అది ధర్మం, అదే ఆయన గౌరవించటం. అంతేనే కదండి? అదే ఆయన గౌరవించటం. ఏమంటే దేవుడు మన కోసం ఎదురు చూడకూడదండి, మనమే దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుని సన్నిధికి సమయం కంటే ముందు మనమే వచ్చి నా దేవుని సన్నిధి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మనం ఎదురు చూడాలి. అంతేగాని దేవుని సన్నిధి ప్రారంభం అయిపోయిన తర్వాత దేవుడు ఎదురు చూస్తూ ఉండాలి. తల్లి ఇంకా రాలేదేంటి, నా కూతురు ఇంకా రాలేదు. దేవుడు కూతురు కదా మనందరం, మన దేవుని కొడుకులమి కూతుర్లేమి మనందరం. ఏది నా కూతురు అయితే ఇంకా రాలేదు, అసలు వస్తుందంటావా? మళ్ళీ ఇదో డౌటు. నేను ఇక్కడ చూస్తూ ఉంటానంటే ఇంకా ఆవిడ ఇంకా వస్తుందా రాదా లోపల ఇలా కొట్టుకుంటా ఉంటుంది లోపల. వస్తున్నారా రావట్లేదా. వచ్చినంత వరకు భయమే. అమ్మయ్య వచ్చారులే, సరితా వాళ్ళు ఇలా వస్తున్నారా రావట్లేదా. వాళ్ళకి రావాలన్నా ఆటంకాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పాప మనసులో రావాలన్నా ఆటంకాలు ఎక్కువ. ఈ వస్తున్నారా రావట్లేదు, వీళ్ళకి పర్మిషన్ దొరికిందా దొరకలేదా అని అనుకుంటూ ఉంటారు కూర్చొని. వాళ్ళు రావాలి. వాళ్ళు అక్కడ కూర్చో చూడగానే అమ్మయ్య ప్రాణం లేసి వస్తుంది. సరితను అలా చూడగానే అమ్మ వచ్చింది రా బాబు, వచ్చింది దేవా నీకు వందనాలు, పర్మిషన్ లభించింది. అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అలాగా. ఏమంటే నేనే ఎదురు చూస్తానంటే దేవుడు ఎదురు చూడ్డా? నా బిడ్డ నా సన్నిధికి వస్తుందా లేదా ఎదురు చూడాలండి దేవుడు మన కోసం. దేవుడి కంటే ముందు మనమే రెడీగా ఉండాలి. దేవా, ఇదిగో నిన్ను స్తుతించటానికి సమయం కంటే ముందు వచ్చాను తండ్రి అనాలి. అదండి దేవుణ్ణి ప్రేమించటం అంటే. అమ్మ అంతేనా కదా? ఆయన్ని మనం గొప్ప చేయటం అంటే అది, ఆయన్ని మనం మహిమపరచటం అంటే అది. దేవుణ్ణి ఎరిగియు వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు. అట్లీస్ట్ కృతజ్ఞతలు కూడా దేవునికి వాళ్ళు, కొంతమందికి అంతేనండి, కృతజ్ఞత ఉండదండి. మనం ఎంత మేలు చేసినా, ఏమంటే ఎవరికైనా మనం చాలా మేలు చేసామనుకోండి, ఎవరికోసమైనా మనం ఎక్కువ ఆలోచించి బాగా మేలు చేసామనుకోండి, సహజంగానే ఉంటుంది కదా, మనం మేలు చేసాం కదా అన్నట్టు ఉంటుంది. కానీ మన పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది రమ్మా జ్యోతి, నీకు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా? ఎంత చేశాను దీనికి, ఎంత చేశాను, కనీసం మర్చిపోయింది, నేను చేసిన మేళ్ళన్నీ మర్చిపోయిందని బాధపడతాం కదా. దీనికి ఎంత చేశాను, దీనికి చేసే కన్నా కుక్క చేస్తే బెటరు అనుకుంటాం అప్పుడప్పుడు. దీనికి పెట్టిందేదో ఆ కుక్కకి పడేసినా కాస్తంత విశ్వాసంగా ఇంటి దగ్గర పడుండేది. ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళక నేను చేశాను, నేను పెట్టానని మనమే బాధపడుతుంటామే. అంటే దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే దేవుడు కూడా అలాగే అనుకుంటాడండి. కనీసం కృతజ్ఞతాస్తుతులైనను చెల్లించలేదు అన్నాడు. కనుక ప్రియులరా, ఒకటే చెప్తున్నాను, దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా దేవుణ్ణి ఘనపరచండి.
దేవుడంటే ఒక అడుగు ముందుండండి. దేవుడంటే ఒక అడుగు ముందుండండి. దేవుడు నువ్వు ఎంత ఇచ్చావనేది చూడ్డావు. దేవుడికి నువ్వు ఎంత ఇచ్చావనేది చూడ్డావు. నీ డబ్బు దేవుడికి అవసరంలా. మీ డబ్బు దేవుడికి అవసరంలా. నేనంటే ఎంత ఎంత గడగల్లాడుతుందని చూస్తాడు అంతే. మనం కూడా అంతే. పెళ్ళికి వెళ్తే వాళ్ళు మటన్ పెట్టారా, రొయ్యలు పెట్టారా, చేపలు పెట్టారా కాదు, పలకరించారా లేదా, అదే కదా అదనా. కనీసం పలకరించలేదు. అడు ఎంత మటన్ పెడితే ఎవడకు కావాలి, ఎన్ని కేజీలు ఎన్ని మేకలు నరిగితే ఎవడకు కావాలి, కనీసం నోరారా పలకరించలేదండి అని బాధపడతాం మనం. దేవుడు కూడా కోరుకునేది అదే. దేవుడికి మనం ఎంత ఇస్తున్నాం అనేది సెకండరీ, కానీ దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది ప్రాముఖ్యం ప్రియులరా. కనుక దేవుని విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని విషయంలో దయచేసి మరలా చెప్తున్నానమ్మా, నన్ను చూడండి, అన్ను వదిలేండి, నన్ను చూడండి. దయచేసి దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని పట్ల మనకున్న ప్రేమ దేన్ని బట్టి బయటపడద్ది? క్రియలను బట్టే, క్రియలను బట్టే. సో దేవుని సన్నిధి, దేవుడు అనగానే నువ్వు ఒక అడుగు ముందుంటున్నావంటే దేవుడు అంటే నీకు ప్రేమ ఉన్నట్టు. దేవుడు అంటే నువ్వు వెనకాల ఉంటున్నావంటే ఎందుకో దేవుడు అంటే చిన్న నిర్లక్ష్యం నీకు ఉన్నట్టు. అలా ఉండొద్దండి, అలా ఉండొద్దు. దేవుడు అంటే దేవుడు పని అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవునికి ఇవ్వటం అన్నా, దేవుని కొరకు చేయటం అన్నా, ఏదైనా సరే నేను ముందుండాలనుకోండి అంతే. నేను ముందుండాలనుకోండి. అది దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. నిన్న మెసేజ్ పెట్టాను, వాళ్ళ చర్చ్ బిల్డింగ్ క్లీనింగ్కి సింధు చెల్లి రాజేశ్వరి గారు అని పెట్టి 4:30 గంటలకల్లా రెండు అన్నాను. వచ్చారు కదా కరెక్ట్గా 4:30కి వచ్చింది సింధు. కరెక్ట్గా 4:30కి వచ్చేసింది. అక్క కూడా సేమ్ అలాగే వచ్చేసింది. సమయానికి వచ్చారు, శుభ్రంగా క్లీన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ వారం ఎవరో మరి, నెక్స్ట్ వీక్ నువ్వేనమ్మా. వచ్చే వారం జ్యోతి, నీకు తోడెవరు? సుజాత పిన్ని గారా? వచ్చే వారం మీరు. వెరీ గుడ్. దేవుని పని అంటే అలా ముందుండాలండి, ముందుండాలి, ఆలస్యంగా ఉండకండి. దేవుడి పని అయినా సరే, దేవుని సన్నిధి అయినా సరే, దేవుణ్ణి స్తుతించడానికైనా, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికైనా, ప్రార్థన చేయడానికైనా, దేవునికి ఇవ్వడానికైనా అన్నిట్లో మనం ఎప్పుడు ఉండాలన్నా ముందుండాలి. అది దేవుని మీద నీకున్న ప్రేమను, దేవుని పట్ల నీకున్న కృతజ్ఞతను బయట పెడుతుంది. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి, మర్చిపోకండి. ప్రార్థన చేస్తాను.